ఎట్లా ఉంది మీ గోషమాల్లో పరిస్థితి? అత్యంత అవినీతి, అత్యంత గుండాయిజం, అత్యంత లూటి. ఇక్కడ ఉన్న రాజా సింగ్ చంబల్కా డాకు ఇండ్ల మీద పడి డబ్బులు వసూలు చేస్తారు. బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారికి మీ బీఆర్ఎస్ పార్టీలకి ఏం పంచాయతీ అన్న? నాయకులు అనే వాళ్ళు బజార్న పడి అక్కడ ఎమ్మెల్యేకు అంటే అద్దు అదుపు లేదు. రాజా సింగ్ దుకాణం బంద్. ఇప్పుడు రాజా అంటే బీజేపీ ఈ సంస్కృతికి అంతా వ్యతిరేకం కదా. అదే నాకు ఆశ్చర్యం. నేను ఏమంటున్నా, ఈ ఆర్ఎస్ఎస్ ఎక్కడ పోయిందబ్బా? ఎక్కడ, ఏ ఏరియాలో? అది హ్యాబిట్స్ లో హరే రామ హరే కృష్ణ పక్కకు ఇస్కాన్ టెంపుల్ పక్కకు నడుస్తుందా? నేను ఒక్కటి చెప్తున్నా, టెంపుల్ పక్కన మళ్ళీ రాజా సింగ్ నీకు నెలకు ఎన్ని డబ్బులు ఇట్లా పెద్ద ఆరోపణ అండి. నేను పెద్ద ఆరోపణలు కాదు, నీ కట్టుబడి ఉంటాయి ఈ ఆరోపణలు. నా మీద అయ్యా నేను తప్పు చెప్తే నన్ను కోర్టుకి ఇచ్చండి. నా మీద మీతో పాటు పోటీ చేసినటువంటి వ్యక్తి బీజేపీ నుంచి మాధవీలత గారు ఈ మధ్య కనిపించట్లేదు. నేను ఆ రోజే చెప్పిన ఈ ఐటమ్ లేడీ ఈమె ఐటమ్ లేడీ ఖచ్చితంగా. నేను ఆ రోజే చెప్పిన ఈమె ఐటమ్ లేడీ. ఒక మహిళను పట్టుకుని అట్లా అనడం కరెక్టే అంటారా? ఆమె భూమి మీద కాళ్ళాగా ఆమె తలకాయ ఉన్న చెట్టు ఎట్లనో తిప్పుతుంటది, ఒక ఏదేదో చెప్తుంటది. ఎట్లా ఉందన్న గోషామహల్ పరిస్థితి? నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి మాజీ గ్రంథాలయ శాఖ చైర్మన్, ఎంపీ కంటెస్టెడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ గోషామహల్ సీనియర్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న మన ముందున్నారు. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా మధు. ఎట్లా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతుంది. మార్పు అన్నారు, ఏమన్నా మార్పు కనపడుతుందన్న? మార్పు లేదు, ఏం లేదు, అంత ఉత్తుతుంది గ్యాసే. 2 సంవత్సరాలు అయింది కదా, ప్రజలకు తెలిసిపోయింది, ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. రాబోయే ఏ ఎన్నికలకైనా ఇక బీఆర్ఎస్కే పట్టం కడతారు. ఒకటి మాది బీఆర్ఎస్ పార్టీ ఒక గట్టి ప్రతిపక్ష నాయకత్వంతో ఉంది. ఈ కేటీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది, కేసీఆర్ గారు అయితేంది, వీళ్ళు కమిటెడ్ లీడర్స్ ఉన్నారు. కానీ వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ విషయంలో జైలుకు పోతారంట కదా. అదే ఇప్పుడు ఆ నివేదిక ఎప్పుడు వస్తుంది? అది ఈ 2 సంవత్సరాలు కాలయాపన అయిపోయింది. దానికి ఉలుకు లేదు, పలుకు లేదు. ఈసారి వేస్తారట, పక్క లోపల ఎత్తామని చెప్పేసి లీకుల మీద లీకులు వస్తున్నాయి. ముందే ఫోన్ వచ్చింది. అంటే ఇవాళ ఒక పేపర్ రాసుకొచ్చింది. ఏమని రాసుకొచ్చింది అంటే, ఫస్ట్ టార్గెట్ సంతోష్ రావు, తర్వాత మిగతా అని చెప్పేసి రాసుకొచ్చింది. ఇప్పుడు నేను కూడా 2 రోజుల నుంచి పేపర్ చూస్తే స్క్రిప్ట్ అంతా చేంజ్ చేసినట్టు కనబడుతున్నాను. మారుతున్నాయి స్క్రిప్ట్లు. అంతిమంగా ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా, జరగలే? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, దాంట్లో ఎవరు పాత్రలు, నిందితులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్నది ప్రభుత్వం తేల్చాలి. 2 సంవత్సరాలు అయింది, రేవంత్ రెడ్డికి పూర్తి అధికారం ఉన్నది. ఎందుకు కాలయాపన? ఒక సిట్ అయిపోయింది, 2వ సిట్ వచ్చింది, ఇంకా ఎన్ని సీట్లు వస్తాయో ఇది తెలియదు. ఏదేమైనా కానీ నేరం జరిగింది అని మీరే అంటున్నారు, మీరే కమిటీలు వేసిర్రు, మీరే సీట్లు వేసిర్రు. ఇప్పుడు ఆ నేరం జరిగిందా లేదా అన్నది తేల్చేది కూడా మీ బాధ్యతనే. అది తేల్చండి. ఎందుకు ఈ సీరియల్ లాగా డైలీ ఎపిసోడ్లు ఎందుకు? సరే తేల్చండి. మీరేమో మా జాతిపిత కేసీఆర్ అంటున్నారు, ఇన్ని ఫోన్ ట్యాపింగ్ చేసిండు, క్రిమినల్, తర్వాత స్కాములు చేసిండు, లక్షల కోట్లు దండుకున్నాడు, 1000 ఎకరాల భూమిని సంపాదించుకున్నాడు, ఎట్లా జాతిపిత అవుతాడని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మేము అంటలేము జాతిపిత అని, మేమైతే మా నాయకుడు అంటున్నాం. కానీ ప్రజల నుంచి వచ్చింది. నిజంగా కేసీఆర్ జాతిపిత అంటారా? 100%. ఇప్పుడు అద్భుతమైన ఉద్యమం. ఇవాళ మహాత్మా గాంధీ ఏదైతే
ఆయన సిద్ధాంతాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా కేసీఆర్ గారు అందిపుచ్చుకొని ఒక ఉద్యమం నడిపిండు. దాని ద్వారానే ఇవాళ మనకు తెలంగాణ ఏర్పాటయింది. ఇవాళ మనము గడ్డకెక్కినాక అందరూ మాట్లాడతారు. నీ నీరు అంటే నీ నీరు. ఆ రోజు ఒక్కడిగా వెళ్ళి ఆ, ఓ ఎక్కడ చూసినా అంధకారం, ఎక్కడ చూసినా ఆ, నిరాశ, నిస్పృహ మధ్య, అనుమానాల మధ్య తెలంగాణ వస్తుందో రాదో, ఆ, చాలా మటుకైతే దానిపైన హేళన, రాదు అన్నది చాలా నిర్బంధం. బలమైన బలమైన వాదనలు. అవును. అప్పుడు ఉన్న పరిస్థితిలో తెలంగాణ రానియకుండా బలమైన నాయకత్వం, వీటన్నిటినీ అధిగమించి ఆ, సంఘర్షణ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణను ఏర్పాటు చేసిండంటే ఖచ్చితంగా ఈ జాతిపిత అన్న బిరుదుకి అర్హుడు. ఆయన జాతిపితనే అవుతాడు. ప్రజలు కూడా విశ్వసించరు. ప్రజలు కూడా అదే ధోరణితోని, అదే ఆ చూపుతోని, అదే దృష్టితోని ఆయనను చూస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కరికి జాతిపిత కాకపోవచ్చు, ఓకే, నువ్వు అనాలని మాకేం లేదు కదా, ప్రజలు ముఖ్యం కదా. జాతిపిత ఇదే 2023 ఎలక్షన్లో 1.2% తోని ఓడిపోయినారు. తర్వాత కంటోన్మెంట్లో ఆ, కంటోన్మెంట్లో సెకండ్ ర్యాంక్ లో ఉన్నారు. తర్వాత జూబ్లీ హిల్స్ లో సెకండ్ ర్యాంక్ లో ఉన్నారు. ఈ తర్వాత సర్పంచ్ ఎన్నికలలో 20% తేడాతో ఓడిపోయారు. ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికల్లో మీ గ్రాఫ్ పెరుగుతుంది అంటారా, తగ్గుతుంది అంటారా? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్ని దాంతో పోల్చొద్దు. ఇక్కడ మీరు మున్సిపల్ ఎన్నికల్ని గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చొద్దు. ఎందుకు అని అంటున్నంటే అది ఐసోలేటెడ్ ఎన్నికలు, ఒక నియోజకవర్గానికి సంబంధించింది. ఆ? ఆ, మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్లో వాళ్ళే గెలిచిండ్రు, కంటోన్మెంట్లో వాళ్ళే గెలిచిండ్రు. కంటోన్మెంట్ అంటే ఓకే, ఏంటి అనంటే మేము ప్రభుత్వం మారిన వెంబటే వచ్చిన ఎన్నికలు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తర్వాత మొన్న జూబ్లీ హిల్స్లో కూడా వాళ్ళే గెలిచిండ్రు. ఇప్పుడు ఒక ఎన్నికల్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచినంత మాత్రాన అదే వైరల్ అవుతుందని కాదు, అదే ప్రభావితం చేస్తుందని కాదు. ఎక్కడికక్కడ ఇవాళ కంపార్ట్మెంటల్గా అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మొత్తం తెలంగాణ విస్తారంగా ఎన్నికలు జరుగుతాయి. దాంట్లో అసలైన ప్రజల ఆలోచనలు, వారి యొక్క అభిప్రాయాలు అన్నది తేటతెల్లమవుతాయి. ఈ ఎన్నికలు ప్రధానం. ఈ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలను చైతన్యవంతులను చేసే దిశగా వాళ్ళు ఏదైతే మాయమాటలు చెప్పినరో దాని గురించి వీరికి చైతన్యపరుస్తున్నాం. వారిలో ఉన్న అభిప్రాయాన్ని బలంగా రేపు ఓట్ల ద్వారా ఇవ్వమంటున్నాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పమంటున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమాల గురించి కానీ, ఏదైతే గ్యారంటీల గురించి కానీ ఎన్నికల ముందు చెప్పిందో దాన్ని మొత్తము ఇవాళ కాలరాసింది. వాటి గురించి ఒక మంచి అవకాశం, ప్రజా వ్యతిరేకతను మనం చూపించే ఒక ఎన్నికలు ఇవి. ఆ ప్రజా వ్యతిరేక ఎన్నికలల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే విధంగా ఓటు వేస్తే రాబోయే భవిష్యత్తు ప్రజలను మంచిగా ఉంటుంది. ఈ దాడి సంస్కృతి అనేది బాగా పెరిగిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఎన్నికల ప్రచారంలో అందరికీ అధికారం ఉంది, అందరూ ప్రచారం చేసుకోవచ్చు. ఒక పార్టీ బలపడుతుంది అనగానే ప్రజలల్లో పోయి వాళ్ళ అభిమతాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలి. కానీ దాడులు చేస్తే ఏం లాభం? ఇప్పుడే నేను వస్తుంటే చూసిన మల్లారెడ్డి వర్గం మీద దాడి, కాంగ్రెస్ వాళ్ళు ఎంత రక్తం మొత్తం చిందించే విధంగా వాళ్ళని కొట్టడం చేయడము వైరల్ అవుతుంది కదా. అదంతా మీరు చూడండి, వైరల్ అవుతుంది. అంటే ఈ దాడి సంస్కృతి ఎక్కడికైనా వచ్చింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు ఉద్యమం పార్టీగా కేసీఆర్ గారు మొదటి నుంచి ఒకటి చెప్పేవారు, ఏంటి అనంటే మాకందరికీ కూర్చోబెట్టి ఉద్యమాలుగా నడిపాలి. ఎవరిని పైన దాడి కానీ ఒక చెంప మీద కొట్టకుండా మనం తెలంగాణ తీసుకురావాలి అని చెప్పిండు. ఆ రకంగా తీసుకొచ్చిండు. ఇది మా యొక్క విధానం. చిన్న చిన్న ఎన్నికలల్లా ఒక చిన్న మున్సిపాలిటీకి ఇవాళ మీరు రక్తసిద్ధం చేసి దాడులు చేసి, ఇంకా ముందు ఏం జరిగింది మీకు తెలుసు. వినయ్ మీద దాడి,
ఆలంపూర్ ఎమ్మెల్యే. ఆలంపూర్ ఎమ్మెల్యే మీద. అవును. ఆయన ఎంపీ మల్లు రవి, వారికి మంచి ఒక అభిప్రాయం ఉండే, ఆయన కూడా ఈ కల్చర్కి అలవాటు ఓడిపోయిండు. ఆ, దాని తర్వాత మా ఒక ఏంటంటే రాష్ట్ర నాయకుడు పల్లరాజేశ్వరరెడ్డి మీద, జనగామ ఎమ్మెల్యే. ఆయన మీద దాడి, వాళ్ళ వర్గం మీద దాడి. మొన్నటికి మొన్న గోషామైల్లో మా అవును. బీజేపీ వాళ్ళు మా పార్టీ మనిషి మీద దాడి. ఈ దాడి సంస్కృతి ఎక్కడికి వచ్చింది? 10 ఏళ్ళు ఇన్ని ఎన్నికలు కొట్లాడిండు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది. ఎక్కడైనా దాడిలు అన్నది విన్నారా? ఓకే, మీ గోషామహల్ విషయానికి వద్దాం. ఎట్లా ఉంది మీ గోషామహల్లో పరిస్థితి? గోషామహల్ ఏమైపోయిందంటే 119 కాన్స్టిట్యున్సీలల్లా అత్యంత అవినీతి, అత్యంత గుండాయిజం, అత్యంత లూటి. నాయకులు అనేవాళ్ళు బజార్న పడి ఇవాళ లూటీలు చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేకు అంటే అద్దు అలుపు లేదు. బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారికి మీ బీఆర్ఎస్ పార్టీలకి ఏం పంచాయతీ? పంచాయతీ లేదు, ఏం లేదు. ఆయన ఒక 10th క్లాస్ ఫెయిల్ మనిషి. ఎవరు? శంకర్ యాదవ్. శంకర్ యాదవ్ 10th క్లాస్ ఫెయిల్. ఇది ఏంది అనంటే ఒక మా నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరో అక్కడ అంటే స్థానికులు, బేగం బజార్ డివిజన్కి సంబంధించిన స్థానికులు మా మోరీ నిండింది. శంకర్ యాదవ్కు ఏ పని చెప్పినా పట్టించుకోడు. ఈ మోరీ నిండి మురికి నీళ్ళు ప్రవహిస్తున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి, కొద్దిగా చూడండి అని మా బీఆర్ఎస్ నాయకునికి చెప్పిండు. చెప్తే తను తక్షణమే స్పందించి ఆడికి వెళ్ళిండు. వెళ్తే వీళ్ళు వచ్చి నా డివిజన్లా నువ్వెట్లా వస్తావు అని చెప్పి తన మీద మొత్తం బూతులు మాట్లాడి శంకర్ యాదవ్ ఆయన పక్కకున్న ఆయన వర్గం మనుషులు వచ్చి తనను కొట్టేసాను. ఎవరిని? ఈ మన ఆనంద్ గౌడ్ అనే ఆయనను, మా పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొట్టేసాను. ఇదేం సంస్కృతి? ఈ దాడిలు ఏంది? ఒక అంటే వాళ్ళు చేయరు, చేసేటోళ్ళని చేయనియరా? అంతే. వాళ్ళది రుబాబ్ రాసుకొని పెట్టుకున్నట్టు. అంటే గోషమాల్ అంటే రాజాసింగ్ అడ్డ కదా. గోషమాల్ రాజాసింగ్ ఒక అంటారు కదా, మన ఊరికి రాజు అనేటోడు చాలా గట్టిగా ఉండాలి, విద్యావంతుడై ఉండాలి, వివేకుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి. కానీ అక్కడ ఉన్న రాజా సింగ్ లూటి, చంబల్కా డాకు, ఇండ్ల మీద పడి డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు ఆయనకు కుడి భుజం శంకర్ యాదవ్. సరే, మీరు ఇన్ని ఆరోపణలు చేస్తారు, ప్రజలు అయినా కూడా 3 సార్లు ఆయననే ఎమ్మెల్యే గెలిపించారు. ఆయన గమ్మత్తు మధు, 3 సార్లు ఎమ్మెల్యేని గెలిపించారంటే మేము ఇప్పుడు నేను మా పార్టీని కూడా కొద్దిగా దృష్టి కేంద్రీకరించమంటున్నా మా గోషామహల్ మీద. ఇవాళ 3 సార్లు గెలిచి ఉండొచ్చు. మొన్న మేము ఒకరికి టికెట్ ఇచ్చినాం, మా పార్టీ నందు బిలాల్కి. ఆయన ఇవాళ లేడు, కాంగ్రెస్ లో పోయిండు. ఆయన వీక్ క్యాండిడేట్, వీక్ అంటే వీక్ క్యాండిడేట్. పార్టీ అధిష్టానం ఇచ్చింది టికెట్, మేమందరం పనిచేసినాం. ఎన్ని ఓట్లు వచ్చినాయి మాకు తెలుసా? 66,000 ఓట్లు తెప్పించినాం. ఇవాళ అంత కష్టపడి చెమటోడ్చి కేసీఆర్ గారు మాకేదైతే బాటను చూపెట్టిండో దాన్ని అనుసరిస్తూ ఇవాళ ప్రజాక్షేత్రంలో పార్టీని పటిష్టం చేసినాం. 66,000 ఓట్లు తెప్పించినాం. ఇప్పుడు రాజా ఆడ ఇంకా ఈ ఎన్నికలలో మొత్తం కథం. ఎందుకంటే ఆడ మార్వాడీస్, గుజరాతీ, బీజేపీ ఓటు బ్యాంకు. ఎక్కడ కమలం అనగానే మోడీది ఉన్నది అక్కడ. మొత్తం వ్యాపారస్తులు అంతా నార్త్ ఇండియన్స్, ఎక్కడ పువ్వు కనబడితే గుద్దుతారు. అందులో ఇవాళ వాళ్ళకు పోయి చైతన్యపరిచి వాళ్ళను మైండ్ సెట్లో కన్విన్స్ చేసి వాళ్ళు నిజంగా కదా వీళ్ళు కదా పనిచేస్తున్నారు అన్నది వాళ్ళకు నిజాయితీగా మేము చేసిన సేవను చూసుకొని ఇవాళ మా వైపు వస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాజా సింగ్ దుకాణం బంద్. ఇప్పుడు రాజా సింగ్ ఒకవైపు అయితే బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ 200 కోట్లకు 200 కోట్ల రూపాయలు సంపాదించిందంటే మీరు మధు, నేను ఒకటే చెప్తా, శంకర్ యాదవ్ క్లబ్ నడిపిస్తాడు. మధు
క్లబ్ బీజేపీ ప్రెసిడెంట్ బీజేపీ ఫ్లోర్ లీడర్ అంటే మళ్ళా. బీజేపీ ఈ సంస్కృతికి అంతా వ్యతిరేకం కదా. అదే నాకు ఆశ్చర్యం. నేను ఏమంటున్నా, ఈ ఆర్ఎస్ఎస్ ఎక్కడ పోయిందబ్బా? ఆ, ఈ కిషన్ రెడ్డి, ఈ లక్ష్మణ్ సిద్ధాంతాలతో కూడిన పార్టీ. రామరాజ్యం అని చెప్తారు కదా. రాష్ట్రవాదం మాకు ముఖ్యం, అవును. వ్యక్తివాదం తర్వాత అంటారు. ఇవాళంతా వ్యక్తివాదం. అక్కడ రాజా సింగ్ లూటి, ఇక్కడ శంకర్ యాదవ్ లూటి. వాస్తవంగా క్లబ్ ఉందా లేకపోతే ఆరోపణలు నేను చేస్తున్నారు? ఏమంటున్నా, ఆ. క్లబ్ నడుస్తుంది మధు, నువ్వు ఎంక్వైరీ చేయి. దాని ప్రెసిడెంట్ ఎవరు? ఎక్కడ ఎంక్వైరీ ఏ చేయి. ఏరియాలో? అది హ్యాబిట్స్ లో హరే రామ హరే కృష్ణ పక్కకు ఇస్కాన్ టెంపుల్, టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ పక్కకు నడుస్తుందా? నేను ఒక్కటి చెప్తున్నా, టెంపుల్ పక్కన మళ్ళీ రాజా సింగ్ ఆ, నీకు నెలకు ఎన్ని డబ్బులు ఈ క్లబ్ నుంచి వస్తున్నాయి చెప్పు రాజా సింగ్. ఉమ్. నిజంగా గుండె మీద చేయి పెట్టుకొని ఆయనకు చెప్పు. తెలుసో తెలీదు. అరే మధు, ఒక ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి సీఎం లాగా. అవును విన్నావా? అవును. ఇవాళ నేను రాజా సింగ్ అంట ఏదో చిన్నగా ఎన్నో ఒకటి జరగగానే పరిగెత్తి మైలేజ్ తీసుకుంటావే. ఉమ్. మళ్ళా నీ నియోజకవర్గంలో ఇస్కాన్ టెంపుల్ పక్కకు ఉమ్. ప్యాకాట క్లబ్ నడుస్తుంది. ఉమ్. దానికి ప్రెసిడెంట్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఆధీనంలో నడుస్తుంది. మీరు చాలా పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. నేను పెద్ద ఆరోపణలు కాదు, నీ కట్టుబడి ఉంటాయి ఈ ఆరోపణలకు. ఉమ్. నా మీద నేను ఉన్నాయా మీ తప్పు దగ్గర చెప్తే సాక్ష్యాలు? అయ్యా, నేను తప్పు చెప్తే నన్ను కోర్టుకి ఇడ్చండి, నా మీద డిఫమేషన్ కేసు వేయండి. ఐఎమ్ రెడీ టు ఫేస్. ఓకే. విన్నారా మధు? ఉమ్. ఇవాళ గుడి పక్కకు నడుస్తున్న క్లబ్ను నువ్వు నేను గతంలో కూడా చాలా మంది చెప్పి ఈ క్లబ్ బంద్ చేయింది అని. ఉమ్. ఇండ్ల మధ్యలో ఉన్నది. ఎందుకు బంద్ చేపిస్తలేవు రాజా సింగ్? నెలకి ఎంత ముట్ట చెప్తున్నారు చెప్పు రాజా సింగ్. శంకర్ యాదవ్ ఎన్ని పైసలు పంపిస్తుంది నెలకు? ఉమ్. అంటే ఫ్లోర్ లీడరు, ఇతరులు కార్పొరేటరు. నీకు నీ కార్పొరేటర్ ఇంత తెలియకుంటుంటుందా? దాని ప్రెసిడెంట్ ఎవడో తెలియదా? ఉమ్. ఇప్పుడు మధు, క్లబ్ అంటే ప్రెసిడెంట్ ఆధీనంలో నడుస్తుంది కదా. అవును. మళ్ళీ ఎందుకు నువ్వు దాన్ని అడ్డుకుంటలేవు? నీకు ఎన్ని ముడుపులు వస్తున్నాయి చెప్పేసాయి. ఉమ్. నాది నాకు చూసుకుంటున్నారు, నేను నా వీక్నెస్ అని చెప్పు. ఎక్కడెక్కడ ఎందుకు పోతావా నువ్వు? అంత జూట. ఉమ్. హిందుత్వం అంటూ హిందుత్వవాది కావును. నేను ఎన్ని వేదికలలో చెప్పిన సుడో హిందుత్వవాది ఆయన హిందుత్వం కోసం చచ్చిపోతా అంటున్నాడు కదా. అని బొంద ఆహా. బొంద. అది చచ్చిపోవడం లేదు, పాడలేదు. అందరినీ చంపేటోడు ఉమ్. వాడు. చచ్చిపోడు అమ్మా, ఉమ్. అందరినీ చంపుతాడు. ఎంత చదువుకున్నాను రాజసింగ్? గమ్మత్తు గోషామాయిల్లో ఆ. ఇద్దరు ఇప్పుడు 100 కోట్లకు అధిపతులు. ఉమ్. ఒక రాజా సింగ్, ఒక శంకర్ యాదవ్. వీళ్ళిద్దరు 10th ఫెయిల్. ఓకే. ఇక ఇప్పుడు మేము అదే యువకులను, విద్యార్థులను అదే చైతన్యపరుస్తున్నాం. మనకు ఒక మంచి చదువుకున్న నాయకత్వం కావాలి. ఉమ్. ఇవాళ మన హైదరాబాద్లో నడి ఒడ్డున ఉన్న కాన్స్టిట్యున్సీ ఇప్పుడు హ్యాబిట్స్, బషీర్బాగు, మీ ప్రెస్ క్లబ్, నిజాం కాలేజ్ ఇవన్నీ మా దానికి వస్తాయి. అవును. అర్థమవుతుందా? అవును. ఎల్బీ స్టేడియం మా దాంట్లో వస్తుంది. అవును. నాంపల్లి మా దాంట్లో వస్తుంది. ఇంకోటి గమ్మత్ చెప్తా, బీజేపీ స్టేట్ పార్టీ గోషమైల్ ఉంటుంది, అవును. ఎంఐఎం స్టేట్ పార్టీ గోషమైల్ ఉంటుంది, కోదండరాం స్టేట్ పార్టీ గోషమైల్ ఉంటుంది, గాంధీ భవన్ గాంధీ భవన్ గోషమైల్ ఉంటుంది. అరే నీ ఏం చెప్పాలి? ఆ, కానీ గోషమాల్ అంటే ఇంకోటి కూడా గుర్తుకొస్తుంది. ఎవరు? రాజా సింగ్ తీసే ర్యాలీ, శోభయాత్ర. ఇక మధు, ఆ. నిజంగా దూరపు కొండలన్నీ నునువుగా ఉంటాయని అంటారు. అవునా? అవును. నిజమా అది? ఎందుకంటే మీరు ఈడికి చూస్తారు కదా, ఉమ్. ఓ రాజా సింగ్ అని అనిపిస్తుంది. నిజంగా మా కాన్స్టిట్యున్సీలో వచ్చే పిల్లలు తిడతారు. ఉమ్. కారణం ఏంది అని అంటే నాయకత్వ లక్షణాలు లేవు ఆయనకు. ఇప్పుడు ఇది ఏదైతే ర్యాలీ ఉన్నదో, శోభయాత్ర ఉందో, ఆయన తీస్తాడు వాస్తవమే. కాన్స్టిట్యున్సీ వాళ్ళు 2% ఉండరు. ఉమ్. అంత మహారాష్ట్ర నుంచి, నీకు మహారాష్ట్ర కర్ణాటక నుంచి. అరే ఈయన పోతుంటాడు కదా అక్కడ, ఆ, ఆయన ఓకే. అక్కడ అంతా నికాలరు అని అందరు వస్తారు. మేమే ఆశ్చర్యపోతాం, ఉమ్. మేమే ఆశ్చర్యపోతాం. అరే ఎక్కడికైనా వస్తారు, ఎక్కడికైనా వస్తారు. మా కాన్స్టిట్యున్సీలు అందరూ ఆయనను ఆ ర్యాలీలా, ఇక అది ఏంది అనంటే హిందుత్వ ర్యాలీ కాబట్టి ఏమి మాట్లాడుకుంటూ చూస్తుంటారు. కానీ అక్కడ ప్రజలు, మా కట్టర్ హిందువు అని ప్రజలు చెప్పేసి కాదు. మాట్లాడుకుంటారు. హిందుత్వం కట్టర్ హిందుత్వం అంటేనే నేనంటేనే హిందుత్వం, కాషాయం మొత్తం బట్టలు వేసుకొని ఎప్పుడు చూడు తిరుగుతుంటారు. కానీ ఇది ఒక్కటి మధు, ఇది మీరు మళ్ళా నాకు చెప్పాలి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది.
హిందుత్వం అనే దానిపైన లూటీ చేస్తున్నారు వీళ్ళు. ఈ కాషాయ ఎట్లా వస్త్రాల చేసారు? ఎట్లా చేస్తున్నారు అంటే ధర్మం పేరు మీద ధర్మం అని మాట్లాడతారు. అవును. అరే బాబు, ధర్మం అని మీరు మాట్లాడతారు, మా సమస్యలు ఈ సమస్యలను పక్కన నూకేసేస్తారు. ఇప్పుడు ప్రజలు కూడా ధర్మం అనగానే వాళ్ళ వ్యక్తిగత సమస్యలను పక్కన పెడతారు, వాళ్ళు ఎంబడిపోతారు. జెండాలు పట్టుకొని వాళ్ళకి తెలుసు ఏ సమస్యలు చేయకున్నా పర్వాలేదు రాబాయ్, మనం ఏమి అభివృద్ధి చేయకున్నా పర్వాలేదు, ధర్మం అంటే గొర్రె లెక్క వస్తారు వీళ్ళందరూ, ప్రజలు కూడా వస్తారు మన ఇంకా అన్నది వీళ్ళకి ఇంటర్నల్ గా ఒకటి ఉన్నది. ఇదే జరుగుతున్నది. ఏదన్నాను ధర్మం అంటే వాట ఇంట్లో కరెంటు లేకున్నా పర్వాలేదు, ధర్మం అనగానే పోతారు. ఇప్పుడు 3 సార్లు గెలిచిండు కదా, మీ మీ నియోజకవర్గానికి ఏం చేసిందా? నేనేమన్నా ఎరుకన్నా, రాజా సింగ్ నిజంగా నువ్వు అభివృద్ధి చేస్తున్నా అని అంటున్నావు కదా, నేను ఒక్క ఛాలెంజ్ విసురుతా. ఏదైనా నువ్వు 3 సంవత్సరాలు అంటే వాళ్ళకి 3వ ఎన్నిక 12 సంవత్సరాలు అయినా, నువ్వు ఎమ్మెల్యే అయినాక ఒక కార్యక్రమం, ఒక అభివృద్ధి నీ భుజాల మీద వేసుకొని ఒక నిర్మాణాత్మకమైనటువంటి పనిని ఏదన్నా గోషామాయిల్కి తీసుకొచ్చినవా? ఏందది? ఒక ఎప్పుడు లేనటువంటి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, లేకపోతే ఒక పార్క్ కానీ, లేకపోతే ఒక మంచి లైబ్రరీ కానీ ఇప్పటివరకు లేదు. అరే అక్కడికి పోయేటోడు అన్నారు, అదే ఇది రాజా సింగ్ తెచ్చిండబ్బా అని. అట్లాంటిది ఏదన్నా నువ్వు తెచ్చినావు అనుకో, చేసినావు అని అంటే నేను 11 లక్షల రూపాయలు నేను నీ ఇంటికి పంపిస్తా అని చెప్పిన. ఒక్క నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి చూపెట్టు. 12 ఏళ్ళల్లా ఇయ్యాలటికి కూడా నీకు ఛాలెంజ్, ఇదే కట్టుబడి ఉన్నా, ఇయ్యాలటికి కూడా కాలే. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయకపోతే రాజా సింగ్, ఎగ్జిబిషన్ కూడా మా దాంట్లో వస్తుంది మధు. ఎంత చరిత్ర ఉన్నా చూడు గోషామైల్కు. కానీ నాయకత్వం మొత్తం వీక్ నాయకత్వం బీజేపీ, బలహీనం. నిజంగా చెప్పాలి అని అంటే రాజకీయంగా ఒక వీళ్ళకు ఒకటే తెలుసు, బ్రోకరిజం తెలుసు, కానీ ప్రజా శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి ఏ రోజు కూడా వీళ్ళకి పట్టలేదు. ఇది సత్యం. ఓకే, మీతో పాటు పోటీ చేసినటువంటి వ్యక్తి బీజేపీ నుంచి మాధవిలత గారు. మాధవిలత గారు ఈ మధ్య కనిపించట్లేదు. నేను ఆ రోజే చెప్పిన, ఈ ఐటమ్ లేడీ ఈమె ఐటమ్ లేడీ ఖచ్చితంగా. నేను ఆ రోజే చెప్పిన ఈమె ఐటమ్ లేడీ. నైనా ఎంతమంది ఒక మహిళను పట్టుకొని అట్లా అనడం కరెక్టే అంటారా? ఇప్పుడు నీకు ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు ఎట్లుంటాయి అని అంటే దానికి బ్రాండింగ్ లేదు, దాన్ని ఎన్నో రకాల ఉపయోగించుకుంటారు. ఐటమ్ అనేది ఏదైనా ఒక వినూత్నమైన విలక్షణమైన రీతిలో చేస్తే వాడకం భాషలో ఐటమ్ అంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సర్కస్ ఉందనుకో, సర్కస్ ఉంటే ఐటమ్ నంబర్ 1 అని తాడు మీద నడిపిస్తారు. ముందు అనౌన్స్ చేస్తాడు ఐటమ్ నంబర్ 1 అని తాడు మీద నడిపిస్తాడు. ఐటమ్ నంబర్ 2 అనంటే గాలిలో ఎగురుతారు, ఒకటి సైకిల్ దొక్కుతారు, ఐటమ్ నంబర్ 3 అంటే అగ్నిగుండాలకి జంప్ చేస్తారు. అట్లా మాధవిలత ఏం చేస్తుంది? ఐటమ్ ఆమె నువ్వు చూడు, ఒక విలక్షణమైనటువంటి ఆమె. నువ్వు నాకు ప్రశ్న అడిగితే నేను జవాబు చెప్తున్నా కదా, ఆమెను ప్రశ్న అడుగు. ఆమె భూమి మీద కాళ్ళాగా ఆమె తలకాయ ఉన్న చెట్టు ఎట్లనో తిప్పుతుంటది, ఒక ఏదేదో చెప్తుంటది, ఏదో కొత్త కథలు. నిజంగా రాజకీయం నిజంగా అరే రే రే ఈమెనే అబ్బా 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 అబ్బా, ఎంత సేవకురాలు, ఎంత భక్తురాలు, ఎంత నిష్ఠ, ఎంత పట్టుదల, ఎంత కమిట్మెంట్ ఆమె మాటలల్లా. ఓ చెప్పే విధానం అయితే నేనే సృష్టించిన, నేనే కొత్తదనం, రాజకీయాలు ఇట్లుండాలి కొత్తదనంగా చెప్తుంది ఆమె. అందుగురించి ఆమెకి ఐటమ్ లేడీ అని పెట్టిన నేను. ఐటమ్ లేడీ అంటే కేవలం మనకేంది అని అంటే సినిమాలలో వచ్చే ఐటమ్ అని వేరే అభిప్రాయం. నేను ఐటమ్ అన్న వర్డ్ నిషేధం కాదు, చాలా రంగాలల్లా వాడతారు ఐటమ్ అని. అదే ఐటమ్ ఈమెకు ఎట్లా సూట్ అయిందంటే ఈమె ఏదో ఒక కొత్త రకంగా చెప్తుంది. ఏది చెప్పినా ఈమె లెక్క నాకు వేరే నాయకుడు కనిపించలే. ఈమె వ్యక్తిత్వం కానీ ఈమె బాడీ లాంగ్వేజ్ కానీ అనుసరించే పద్ధతి అయితే నాకు వేరే దగ్గర అయితే చూడలే. అందరూ లీడర్. కానీ బీజేపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంది ఎంపీలు ఉన్నారు.
కానీ ఓన్లీ గోషమాల్ నుంచే ఇటు రాయసింగ్ గారు కావచ్చు, తర్వాత మాధవిలత గారు కావచ్చు, గోషమాల్ నుంచి ఎందుకని మొత్తం హిందుత్వం హిందుత్వం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అవుతుంటారు, ఎందుకని ఫోకస్ అవుతుంది? ఎందుకంటే జాగ్రఫికల్ గా ఏమైతుంది అంటే ఒక ఏంది అంటే ఒక బ్రిడ్జ్ అనుకో, అటు ముస్లింలు ఇటు హిందువులు, అది బార్డర్ లైన్. అర్థమవుతుందా? అక్కడ అటువైపు ఉన్నారు కాబట్టి అక్కడ పక్కకే ఉంటారు. ఇప్పుడు బార్డర్ లో ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఎట్లుంటది, ఈడ మనోభావాలు అనేవి చాలా వేగవంతంగా రన్నింగ్ అవుతుంటాయి. ఏదన్నా అంటే మనం రియాక్ట్ అవుతాం, ముస్లిం వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇది ఏంది అని అంటే మన రాజా సింగ్ అనేటైన, మాధవిలత అనేటాయన చాలా దీన్ని వాడుకుంటారు. వీళ్ళు అమాయక ప్రజలు. నేను అంటున్నా, అరే హిందుత్వాన్ని పక్కన పెట్టు ఒక నిమిషానికి, మానవత్వం ఏడుంది అంటున్నా. నీది మతం అని నువ్వు ఎన్నేళ్ళు నువ్వు మతం మీద పడి ప్రజలను నువ్వు వాళ్ళను గుమ్రా చేస్తావు. మానవత్వం ఏడుంది? ఒక మోరి నిండితే నువ్వు రావు, ఒక రోడ్ సాఫ్ చేపియవు, ఒక కరెంటు తీగలు కింద పడిపోతే రావు, ప్రాణాలు పోతుంటే రావు, నువ్వు ప్రజలకు పట్టించుకోవు, ఇక్కడ వదిలేసి ఎక్కడెక్కడో ర్యాలీలలో తిరుగుతావు. నీ కార్పొరేటరు 200 కోట్లకు అధిపతి, క్లబ్లు నడిపిస్తాడు. ఇంకోటి చెప్తున్నా, ఇదే శంకర్ యాదవ్ది కబ్జా చేసే దాంట్లో పీక్ వెళ్ళిపోయిన. అందరూ ప్రైవేట్ ల్యాండ్లు కబ్జా చేసింది తిన్నాము, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసింది తిన్నాం. బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఏకంగా జైలర్ షాకారి ల్యాండ్ కబ్జా చేసిండు. జైల్ ల్యాండే కబ్జా చేసిండు మధు. ఎఫ్ఐఆర్ ఉన్నది నా దగ్గర. చదర్గఢ్ పిఎస్ లో తన పైన ఎఫ్ఐఆర్ అయితే పోలీసు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వస్తే పరారైండు, యాంటిసిపేటెడ్ బెయిల్ తెచ్చుకుని ఏందో ఇప్పుడు ఆయన మీద ఉన్నది కేసు. అయితే ఇక జైలు ఆయన భూమిలో ఉంది కాబట్టి అందులో ఇల్లు కట్టుకొని ఉంటాడు. అయితే దీనికి కంప్లైంట్ ఎవరు ఇచ్చిండ్రు తెలుసా? కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? జైలు సూపరింటెండెంట్ ఇచ్చిండు. జైలు సూపరింటెండెంట్ కంప్లైంట్ అయింది. అరే ఎఫ్ఐఆర్ అయింది మధు, నేను ఇస్తా నీకు, నేను కట్టుబడి ఉన్నా. ఇగో నేనేమంటున్నా, నువ్వు 3 పేర్లు తీసుకున్నావు, మాధవిలత, రాజా సింగ్, శంకర్ యాదవ్. వీళ్ళ మీద నేను ఏది చెప్పినా గానీ నేను కట్టుబడి ఉంటా. నేను తప్పు చెప్పినట్టయితే నా మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. నేను ఇవాళ చెప్పేటివి అన్నీ వాస్తవాలే చెప్తున్నా. క్లబ్ నడవడం, సిటీ నడివి ఒడ్డున హ్యాబిట్స్లా ఇస్కాన్ టెంపుల్ పక్కకు వాస్తవం. దానికి ప్రెసిడెంట్, కార్పొరేటరు గత 5 ఏళ్ల సంది నడుస్తుంది. దాంట్లో రాజా సింగ్ ముడుపులు చెందుతున్నాయి, ముడుపులు వెళ్తున్నాయి. లేదు నాకు ముడుపులు అందుతలేవు అని అతను చెప్తే దాన్ని రద్దు చేపి, లేదా నీకు చేతన ఈడికేం తరలింపజేయి, సిటీ అవుట్స్కట్స్కి పంపి. ఎందుకంటే అందులో విద్యార్థులు, యువకులు ఓ గుడి పక్కకు వస్తుంటే పోతుంటే క్లబ్బు, ఆ క్లబ్లో ఎట్లొస్తారు మనుషులు? వాడి మనోస్థితి కరెక్ట్ ఉండదు. ఎందుకంటే పైసలు ఓడగొట్టుకుంటే బయట నుంచి తంతాడు, గుత్తాడు, తాగుతాడు, చేస్తాడు. క్లబ్లు మళ్ళా ఏంటంటే ఇండ్ల మధ్యలో ఉండేది కాదు. ఇంకోటి క్లబ్ అంటే ఏముంటుంది మధు, దీని ఒక నిబంధనలు ఏం చెప్తాయంటే, నీకు పే కట్ట రూమ్ అనేది ఇస్తారు. ఎప్పుడు అలాట్ చేస్తారంటే దాంట్లో నువ్వు స్పోర్ట్స్ క్లబ్ ఉండాలి, జిమ్ ఉండాలి, గార్డెన్ ఉండాలి, బ్యాంకెట్ హాల్ ఉండాలి. ఇవన్నీ ఉంటే అందులో మెంబర్స్ పార్కింగ్ ఉండాలి, పెద్ద ఎత్తున అందరు వస్తారు. అన్నీ అట్లా జిమ్ చేసుకొని అట్లా స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ చేసుకున్నాక అప్పుడు ఒక రూమ్లో పే కార్డ్స్ రూమ్ అని ఇస్తారు. ఆడేటోళ్ళు ఉంటే 13 కార్డులు ఆడుకోవాలి. ఇందులో ఏమీ లేదు వసతులు, ఓన్లీ 4 గోడలు అన్న పేకాట. ఇది ఎక్కడ క్లబ్? దీనికి ఇచ్చిండే వాడు పర్మిషను. ఎమ్మెల్యే ఒకసారి కూడా అడగలేదే. ఇస్కాన్ టెంపుల్ పక్కకు ఉన్నది, ఇండ్ల మధ్యలో ఉన్నది, ధర్మం గురించి స్కూళ్ళు ఉన్నాయి. ఈయన ధర్మం గురించి రాజా సింగ్ మాట్లాడతాడు. వీళ్ళు 3 సార్లు గెలిచినా 4 సార్లు గెలిచినా అంటే, అరే బాబు మేము కేసీఆర్ మీద మేము ఎట్లా మాకు బలమో మీకు మోడీతో బలం, మీ మోడీ బలం మీద గెలుస్తున్నారు. ఇవాళ ప్రజలంతా చైతన్యవంతులైనరు. ఒక వీక్ క్యాండిడేట్కి మొన్న మేము టికెట్ ఇస్తే ఏదో కారణాల చేత 66,000 తెచ్చినాం గోషమల్లా. విన్నావా? నా ఎన్నికలు అంటావా? 2 దేవుళ్ళ మధ్యలో నేను ఒక మానవుని, నన్ను అయితే తొక్కి పెట్టేసేస్తారు.
అవును. ఇకైనా మనోభావాలు ఎట్లుంటాయి, హిందూకి హిందూ ఉంటాయి, ముస్లింకి ముస్లిం ఉంటుంది. ఈమె ఏం చేసింది, ఎవరు ఈమె ఐటమ్ లేడీ తీసి బాణం సూటి. బాణంతోని ఎక్కువ పెట్టింది దేనికి, మజీద్కు. అప్పుడు ఎవరికి మేలు చేసినట్టు, వాళ్ళందరూ అరే మనం మస్జిద్ ని కొడుతుండ్రా, చలో సో ముసల్మాన ఏకో జాओ, వాళ్ళు రెచ్చిపోయి పోలరైజేషన్, మాధవిలతో మస్తు ఎక్కువ పెట్టారు, హిందువులంతా ఏకో జాओ. ఇదే రాజకీయాల. వాళ్ళకు ఎవరి అస్త్రం వాళ్ళకు ఉన్నది. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఈ కార్డుని ఎన్ని సంవత్సరాలు ప్లే చేస్తారో తెలియదు కానీ, ఇక వీళ్ళకు ప్రజలు ఇప్పుడు రాబోయే తరం ఎట్లా అంటే, నవీకరణ, ప్రైవేటీకరణ, నూతన విధానాలు, స్టార్టప్లు, విద్యావంతులు, వివేకవంతులు, విలక్షణవంతులు, వీళ్ళది సంఖ్య పెరుగుతున్నప్పుడు మతంది అంత వైపు పిల్లలు ఏమంటారు అని అంటే, మాకు ఉపాధి కావాలి, మాకు చదువు కావాలి, మాకు అభివృద్ధి కావాలంటారు. ఆ తరం వస్తుంది, వీళ్ళ ఆటలు సాగవు. మతంకి నిజంగా ఏది జరిగినా ఏదైనా ఉంటే అందరం ఏకమైదాం, కానీ అదే పనిగా పెట్టి రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళు మతం అంటే నేను మానవత్వం అని కొట్లాడుతున్నా. ఈ గోషం వల్ల 35 సంవత్సరాల నుంచి ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతున్నా. వీళ్ళంతా లూటీలు. ఇవాళ ఇలా కార్పొరేటర్ క్లబ్లు నడిపిస్తాడు, జైలు శాఖ అది భూమి ఆక్రమించుకుంటాడు. ఇంకోటి వాసవి బ్యాంకు మధు, వాసవి బ్యాంక్ అనేది స్కామ్ జరిగింది. ఆ స్కామ్లా 100 మంది సూసైడ్ చేసుకున్నారు. 600 కోట్ల స్కామ్ జరిగింది. ఎవరు చేసిరు? ఈ శంకర్ యాదవ్ అందులో డైరెక్టర్. ఈయన ఒక సంవత్సరం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిండు, మళ్ళా 2 నెలలు జైల్లో ఉన్నాడు. వీళ్ళు ఏం చేసిరు స్కామ్ అంటే, ఇత్తడి చేసి బంగారు పూత కోట్ల రూపాయలు తండుకున్నారు. అప్పుడు చెప్తారు మాకు బస్తీలా శంకర్ యాదవ్ ఇంటికి ఆటోలల్లో బ్యాగులు వచ్చినాయి రూపాయలు, ఈయన అందరి ఇండ్లల్లో పెట్టిండని. ఓరిన్లలో పెట్టిండో అది కూడా లీస్ట్ ఇస్తే బాగుంటుంది, మేము తీస్తాం దాన్ని అన్ని. ఆ స్కామ్ని కూడా బయట ఇప్పుడు అది కోట్లు నడుస్తుంది. దాని వివరం కూడా ఎందుకు అట్లా మరి ఇంత నడక నడుస్తుంది అన్నది కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే ఇది ప్రజల యొక్క డబ్బు, పెన్షనర్ల డబ్బు, ఇవాళ సీనియర్ సిటిజన్ల డబ్బు. ఎన్నో పెళ్లిళ్ళకని వాళ్ళ ఇండ్లకని దాచుకున్న డబ్బు వీళ్ళు లూటీ చేసిర్రు. ఇవాళ మంచిగా తిరుగుతున్నారు. ఆ లూటీ అలవాటు అయిపోయింది. స్కామ్, బ్యాంక్ స్కాము, గ్యామ్లింగు, మన ల్యాండ్ గ్రాబింగు, ఇవన్నీ ఒక కార్పొరేటర్కి, చదువు రాని కార్పొరేటర్కి ఇవన్నీ సాధ్యమవుతుందంటే గోషామేల్ ప్రజానికం ఆలోచించాలని. కార్పొరేటర్ వెనుక ఎవరు ఉన్నారు? రాజాసింగ్ ఉంటాడు అక్కడ. రాజాసింగ్ ఉంటాడు. నేను ఏమంటున్నా, మీరు అన్నది కరెక్టే. ఎవరు ఉన్నారు అంటే ఎమ్మెల్యేనే కదా అండదండలు. క్లబ్ నడిపిస్తే ఎందుకు బంద్ చేయమని అంటలేవు? యాక్షన్ తీసుకోలేక ఎమ్మెల్యేగా. జైలు శాఖ అది భూమిని ఆక్రమిస్తే ఆర్ఎస్ఎస్ ఎక్కడ పోయింది? సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ కదా. మేము ఎట్లా అంటే దేశంలో అత్యంత నీతివంతమైనటువంటి పార్టీ అని అంటారు కదా. మరి ఏమైంది? సో ఈ రకంగా ఇవాళ కుబేరులు అవుతున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ శంకర్ యాదవ్. ఇక మాధవి లత గురించి నీకు చెప్పిన కదా, ఆమె ఒక ఐటమ్ లేడీ. నేను ఆ రోజే చెప్పిన, ఎవరైనా మాధవి లతను కలుసుకొని మాట్లాడుకోరి. ఎన్నికలు ఎట్లయితే అయిపోతే ఈమె క్లోజ్, ఈమె చాప్టర్. ఈమె మళ్ళా ఆ పాత బస్తీలో మధు మొన్న మదీనా దగ్గర ఒకటి కాలిపోయింది, చనిపోయిండ్రు. వచ్చినవా అమ్మ? వచ్చినవా? అచ్చా. మొన్న ఒకటి ఫర్నిచర్ షాప్ కాలిపోయింది, 6 చనిపోయినారు. పెద్ద ఫర్నిచర్ షాప్. అది కూడా మా గోషామేళ్ళకి వస్తాయి, నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర. వచ్చినావా అమ్మ? అదే ఎవరైనా మన గుడిలా ఆ మాట అయిపోకముందే వస్తున్నాం డ్రామా చేసేస్తారు. అరే గుడికి, దైవానికి, హిందుత్వానికి
ఇంత ఏదైనా అయితే మేము కూడా దాన్ని ప్రతిఘటిస్తాం. కానీ అదేనా నువ్వు పో, హిందూ ధర్మానికి ఏదన్నా ఆపద వస్తే, లేకపోతే మన గుళ్ళకో మన బడులకు ఏమన్నా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలకు ఏంటంటే ఆపద వస్తే? సనాతన ధర్మానికి ఏదన్నా ఎవరైనా తప్పు చెప్పినప్పుడు నువ్వు ఖండించు, మేము కూడా నీ అండగా నిలుస్తాం. అదే పనే. మనుషులు చనిపోతే పట్టదా, వాళ్ళ అభివృద్ధి పట్టదా, వాళ్లకు ఉద్యోగాలు లేవు, వాళ్లకు పూరి గుడిసెలల్లా ఏండ్ల తరబడి అందులోనే మంగుతున్నారు, అది పట్టయా? మీరు మాత్రం మీ ఎమ్మెల్యే 100 కోట్లు, మీ కార్పొరేటర్ 100 కోట్లు, నువ్వైతే హైటెక్. ఖాళీ ఇవే భాషణలేనా? ఇవే మీడియా ముందేనా? ఇవే రీలే చేయించుకుందామా? ఇవే సోషల్ మీడియాలోనే ప్రచారం అయిదామా? ఇదే హిందుత్వం మీదనే మనం నడిపిద్దామా? మతం మీదనే పోదామా? మానవత్వం పట్టదా అన్నది ఇవాళ ప్రజలు ఆలోచించాలని మీ ద్వారా నేను గోషామల్ ప్రజలను కోరుతా ఉన్నా. రాజాసింగ్ మీ పార్టీలోకి వస్తున్నాడంట కదా? ఎవడు తీసుకుంటాడు ఆయన? ఎందుకు తీసుకోరు? ఎందుకు? ఇప్పుడు రాజా సింగ్ ఏంది ఎరికే ఒక లూటి. మా దగ్గర అట్లా ఉండదు. అంటే మీ పోస్ట్కి ఏమన్నా ఎసరు వస్తుందేమో? చిచి, నా పోస్టుకి ఏంది? ఇప్పుడు ఆయన దగ్గర నేను ఇప్పుడు ముగ్గురు ఈ పేర్లు చెప్పిన, వీళ్ళకి నాయకత్వ లక్షణాలు లేవు. నాయకత్వ లక్షణాలు లేవు. ఉంటే నిరూపించమనండి. రేపు పొద్దున ఇప్పుడు నువ్వు టెలికాస్ట్ చెయ్యి, రాజా సింగ్ నాయకత్వ లక్షణాలు ఉంటే ముందు ఏం చెయ్యి. అసలు రాజా సింగ్ బీజేపీ ఒకవేళ ఆయన మీ పార్టీలోకి వస్తే ఏంటి మీ పరిస్థితి? ఇలాంటిది ఈ కుర్చీ మీద కూర్చోబెట్టి నన్ను అడిగితే నేను ఏం చెప్పలేను. నా పార్టీలో ఒక మనిషిని, ఒక కార్యకర్తను, ఒక నాయకునే, కానీ అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. మనం దానికి మనం కాన్ఫిడెన్స్లో తీసుకునే అవసరం లేదు. పార్టీ నిర్ణయం ఉంటుంది, దాన్ని అనుసరించాల్సి వస్తుంది ఏ నిర్ణయమైనా. కానీ నా అనుభవంతో రాజా సింగ్ ఏ పార్టీలో మనుగడ సాగించలేడు. వీళ్ళంతా లూటిమార్లు, వీళ్ళంతా అవినీతి పరులు. ఇంకోటి రాజా సింగ్ కానీ శంకర్ యాదవ్ కానీ ఇవాళ 100 కోట్లకు ఎదిగిండ్రంటే కారణం ఏంది అని అంటే, ఆ బేగం బజారు చాలా విలువైన స్థలాలు. ఒక్క ఫ్లోర్ అడిషనల్ పడ్డదనుకో 5 లక్షలు ఈయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి. ఎవరెవరికి? శంకర్ యాదవ్కు, రాజా సింగ్కు. ఇక వస్తారు ఇలా మనుషులు వచ్చి, ఓయ్ అన్నా బులారే ఆవ్, అన్నా బులారే కైసా డాల్తే, బాత్కర్లో అడిగినకపోతే మున్సిపాలిటీలో పెడతారు. ఇట్లా చేసి స్లాబ్కు 5 లక్షలు కొట్టి ఇవాళ ఏంది అనంటే, మీకు ఆశ్చర్యం ఏంది అనంటే, వీళ్ళు ఒక స్లాబ్కు 5 లక్షలు అడుగుతున్నావు. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నీ దగ్గర, నువ్వు నిజంగా క్యూ న్యూస్ అంటే నీకు నేను ఇంత మెటీరియల్ ఇస్తున్నా, క్లబ్ నడుస్తుందా లేదా చూసుకో. జైలర్ శాఖ అది ఎంత ప్రధానమైన జైలర్ శాఖ అది భూమి కబ్జా చేసిండా లేదా చూసుకో. వాసవి బ్యాంకుది ఏమైందో చూసుకో. ఎందుకంటే క్యూ న్యూస్ అంటే ప్రజల గొంతుక, ప్రజల మన్ననలు పొంది ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు మీరు. నేనేమంటున్నా, ఇవాళ మీరు ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. నేను ఏదైతే ఆరోపణలు కాదు, వాస్తవాలు. మీరు దీన్ని అంతు చేల్చండి. దీన్ని ఏమంటారు, దీని యొక్క సింగ్ ఆపరేషన్ అంటారు కదా, అట్లా చెయ్యండి. మీకే నిజాలు తెలుస్తాయి. నేను తప్పు చెప్తే నా మీద చర్య తీసుకోండి. అరే ఎంత ఘోరమో. మేము విద్యార్థి దశ నుంచి ఇవాళ మేము వచ్చినాము, మాకు ఇలాంటివి చూస్తే కొట్లాడుతూనే ఉన్నాం. మేము అక్కడ క్లబ్ తీయండి అని నేను కొట్లాడుతున్నా. బీజేపీ స్టేట్లో ఉన్న, సెంట్రల్లో ఉంది, కాంగ్రెస్ స్టేట్లో ఉన్నది, ఎవరు పట్టించుకోరు. అరే స్టూడెంట్స్లకు అండి, ఇప్పుడు మారుతున్న సమాజం లోపల అది రద్దు చేయకుండా తీసి బయట పడేది, ఏదైనా ఊరవతల పెట్టుకోండి. టెంపుల్ పక్కన ఎమ్మెల్యే మాట్లాడు, శంకర్ యాదవ్ రైట్ హ్యాండ్ ఎమ్మెల్యేకు, ఇద్దరు ఆయన పార్టీలో లేకున్నా వీళ్ళిద్దరు ఒకటే. మాధవిలత ఎప్పుడన్నా వచ్చి క్లబ్ ఎందుకు ఇది నడుస్తుంది అని అన్నావమ్మా? ఇస్కాన్ టెంపుల్ పక్కకే అమ్మా. పూజలు పునస్కారాలు అవుతాయి, భక్తులు వస్తుంటారు, 100,000 మంది వస్తారు. క్లబ్ నడిపిస్తావా? నీ పార్టీ మనిషి కదా, నువ్వు చూసుకుంటా కూర్చుంటావా? ఇది కనబడతలేదా రాజా సింగ్కు నీకు? నువ్వు ఏంది అని అంటే,
ఒక పెయిడ్ గెస్ట్ లెక్క. అప్పుడు టికెట్ ఇస్తే వచ్చింది, 4 మాటలు ఏది చదువుకున్న పుస్తకాలు చదువుకున్న మాటలు మాట్లాడింది, అందరినీ గోలు దింపింది, జై శ్రీరామ్ అన్నది పోయింది. మళ్ళీ ఎలక్షన్లకు కనబడుతుంది. మళ్ళీ ఎలక్షన్లో ఇప్పుడైతే ఎవరు దేక్తలేరామని, ఎవరు పార్టీలో కూడా పిలుస్తలేరు. ఈయనను కూడా పార్టీ నుంచి తీసేసిర్రు. వీళ్ళు వీళ్ళు ఎందుకు తీసేస్తారంటే ఇట్లాంటివన్నీ పార్టీ. ఇలా నేను అదే చెప్తున్నా, నిజంగా సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ అయితే ఇన్ని అరాచకాలు, ఇంత గుండాయిజం, ఇంత అవినీతి మీకు తెలియకుండా ఉండదు. తెలిసి కూడా మీరు కళ్ళకు గంతలు కట్టుకొని వ్యవహరిస్తున్నారు. నేను ఆర్ఎస్ఎస్ వారికి, కిషన్ రెడ్డి గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, రామచంద్రరావు గారికి మీరు రాండి. ఇవి నేను 3 ఆరోపణలు, ప్రధానంగా ఆరోపణలు కాదు వాస్తవాలు చెప్తున్నా. దీన్ని అరికట్టండి. ప్రజలకు సేవ చేసే దృక్పథాన్ని వాళ్ళకు నేర్పండి. ఇవాళ లేరు వాళ్ళు అట్లా. ఇప్పుడు మేము ఇవన్నీ చెప్తే అరే మనం బీజేపీ వాళ్ళని ఇట్లా అన్నారా అంటే, నేను బీజేపీ వాళ్ళని ఏ పార్టీ కాదు, పార్టీ సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి పార్టీ అంటున్నారు కదా. శంకర్ యాదవ్ కార్పొరేటర్ ఇట్లా చేయొచ్చా, రాజా సింగ్ ఇట్లా చేయొచ్చా, మాధవి లత గుమ్రా చేసి ఇట్లా అందరినీ ఏమంటారు నట్టేట ముంచిపోతారు చూడు. ఇప్పుడు నీ నాయకత్వానికి 3 లక్షల ఓట్లు ఇచ్చిరమ్మా, ఈడ ప్రజలు చనిపోతున్నారు, ఈడ తగలబడుతున్నాయి, నువ్వు వాళ్ళకు మేలు చేసేందుకు లేవు, వాళ్ళకు నష్టపరిహారం ఇప్పిస్తేందుకు రాలేవు, వాళ్ళు తగలబడ్డప్పుడు నువ్వు సాంఘీభావం తెలపలేదు, పరామర్శించలేదు. నువ్వు ఎట్లా నాయకుడు, నువ్వు ఏంటే ఇది వాడుకొని వదిలిపెట్టేసినావా మా వాళ్ళను? అప్పుడు పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేది, రజాకారులని ఈదాకారులని. అంటే పడితే వాళ్ళ మీద పడాలి, రాజకీయం చేసుకొని పోవాలి, లేదంటే అభివృద్ధి అనేది ఉండదు వీళ్ళకు. అయితే మళ్ళీ వాళ్ళ మీద పడుతున్నావు కదా. నేను ఈ ఛానల్ ద్వారా అడుగుతున్నా, నువ్వు ఒక్కసారి రాజా సింగ్ది, శంకర్ యాదవ్ది, మాధవి లతది, వీళ్ళది చిట్టది ఎన్ని వందల కోట్లకు ఉంటారో చూడు. మరి గక్కడోళ్ళు వాళ్ళను కూడా నేను గట్టిగా వ్యతిరేకిస్తా. మరి వాళ్ళు స్కూళ్ళు నడుపుతున్నారే, ఉచిత విద్య ఇస్తున్నారే, మళ్ళీ తర్వాత హాస్పిటల్ కట్టి వాళ్ళ ఉచిత అలా హిందువులు వచ్చినా ఇస్తున్నారు, ముస్లింలు ఇస్తున్నారు. మళ్ళీ ఆయన దారుస్థలంలో హిందువులు పోతున్నారు, వాళ్ళు వచ్చి మన గోషమ్మల వాళ్ళే వచ్చి మీరు పట్టించుకోకపోతే వాళ్ళు కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు. మీరు డబ్బులు వాళ్ళని అన్నిట్లా విమర్శిస్తారు, వాళ్ళేమో డబ్బులను ప్రజాహితానికి ఖర్చు పెడతారు. మళ్ళీ మీరు డబ్బులు సంపాదించింది మీ సొంత ఇంటికి పెట్టుకుంటున్నారు. ఏదన్నా రాజా సింగ్ ఏదన్నా ప్రజాహితం గురించి ఒక లైబ్రరీ అన్నా కట్టించిన ఆవరాబాయి నువ్వు 10 మందికి. నీకు చదువు విలువ తెలిస్తే నువ్వు చదువు గురించి మాట్లాడతావు. శంకర్ యాదవ్ ఎప్పుడైనా ఎవరికైనా చదువు అంటే తెలుసా, బీకామ్ అంటే తెలుసా, డిగ్రీ అంటే తెలుసా, ఇంటర్ అంటే తెలుసా? శంకర్ యాదవ్ మీ సామాజిక వర్గమే కదా. అంటే మరి మీ సామాజిక వర్గం వ్యక్తినే మీరు బాణం చేస్తారు కదా. ఏ రాజకీయాలల్లా ఒకటే మధు, ఇది ఎవరు తీరో నాకైతే అర్థం కాలేదు. రాజకీయాలల్లా నా కులం లేదు, నీ కులం లేదు. రాజకీయాలల్లా కులాలను అన్నిటినీ మనము మంచిగా చూడాలి తప్పితే కులం వెనుక పరిగెత్తే నాయకత్వం అనేది అసలు రావద్దు, ఉండొద్దు. అప్పుడే దేశం భ్రష్టు పడుతుంది. కుల పిచ్చి ఏ రోజైతే మొదలయ్యిందో ఆ రోజు అభివృద్ధి కుంటుపడుతుంది. అందుగురించే కులం పిచ్చి, మతం పిచ్చి ఉన్న దేశాలు అనేది అభివృద్ధి చెందాయి, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఇది నా ప్రగాఢ విశ్వాసం. ఇదే సత్యం. ఇది సైన్స్ ప్రకారంగా కూడా నిర్ణీతమైంది. ఓకే, కులం ఏంది, మతం ఏంది, మానవత్వం కావాలి. కులం ఏంది, సామాజిక స్పృహతో ఉండాలి. నా యాదవుడు ఏమైనా లూటీ చేస్తే నేను కన్ను మూసుకోవాలన్నా? పోనీ నా యాదవులే ఓటేస్తే నేను ఎమ్మెల్యే అవుతానా? ఇది ఎక్కడి థియరీ? ఇది ఎందుకు వస్తుంది అభిప్రాయంలో? నీ యాదవుడు అందుగురించే కులం అనేది పిచ్చి రావద్దు. అందుగురించే సంపన్న దేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతాయి అంటే అందులో కులం ఉండదు. అందులో ఇంకోటి చెప్తే మతం కూడా ఉండదు. అందులో అరే దేవుని గురించి కొట్లాడతారంటే అక్కడ వాళ్ళు మా ఫ్రెండ్లు నవ్వుతారు. ఇదేంటిరా భయ్ మీ దగ్గర హైదరాబాద్లో అని అమ్మ ఈ రాజా సింగ్ గాడు ఎవడు ఈ దేవుని గురించి మేము వీళ్ళు ఏంది? అరే అభివృద్ధి, వ్యక్తి అభివృద్ధి, ప్రాంతం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, దేశం అభివృద్ధి. ఇవాళ ప్రధానమంత్రి ఇలా నేను చెప్తున్నాను, మన్మోహన్ సింగ్ గారు ఉండే
సరళీకృ సరళీకరణ విధానం ఆయన తీసుకొచ్చిందే. అవును. ఇవాళ నువ్వు నేను ఫోన్లు ఇంత చీప్గా వాడుతున్నామంటే అవును. దేశంలో పెను మార్పు జరుగుతున్నది. ఈ మతంతో పోతే కాదు, ఈ కులంతో పోతే కాదు, అభివృద్ధితో పోతేనే మార్పులు జరుగుతాయి. మన అమెరికా అంత ముందు పోతుంది అంటే మనకి ఇక్కడ మతము కులం అడ్డం వస్తుంది. నా పేరు శ్రీనివాస్, మా నాయనలు ఏదో వెంకటేశ్వరుని మొక్కుకుంటే నేను పుట్టిన, నేను శ్రీనివాసు, నా పేర్లనే ఉన్నది. నా విద్యా సంస్థల పేర్లు హైందవి, నేను కరడు కట్టిన హిందుత్వవాదిని, సనాతన ధర్మం ఏందో ఆ మూలాల నుంచి తెలుసుకున్న వ్యక్తిని. మాధవిలతో వచ్చి 2 డ్రామా మాటలు చెప్పి అది ఇది మాట్లాడితే ఐటమ్ చేసేసి ఐటంగా వెళ్ళిపోయింది. అందుగురించి ఆమెకు ఐటమ్ లేడీ అని సంబోధిస్తా. ఐటమ్ లేడీ అన్నది కరెక్ట్ వర్డ్ ఆమెకు. అయితే ఈ ఐటమ్ అనేది కొద్దిగా ప్రజలు దీన్ని విశ్లేషించుకొని అర్థం చేసుకోవాలి. ఈ ఐటమ్ అంటే మీరు అనుకున్న ఐటమ్ కాదు. ఐటమ్ అంటే ఏదైనా వినూత్నమైన కొత్త రీతిలో దాన్ని ఇంగ్లీష్లో ఐటమ్, ఏదో ఒక ఐటమ్. ఈమె మాట తీరు మాట్లాడితే ఎట్లా మాట్లాడుతావు చూడు అన్ను. ఆమె నేను ఏంది అని అంటే నాకు ఒక సిస్టర్ లెక్కనే ఆమెను, నేను ఆమెను సిస్టర్ లెక్కనే సంబోధిస్తా. ఎప్పుడైతే మన పరస్పరమైన హిందూ సాంప్రదాయంగా ఏ ఆడ మనిషినైనా అక్క అని సంబోధిస్తాం. ఎవరైనా ఏజ్ ఉంటే అన్న అని అంటాం, చిన్నగా ఉంటే తమ్ముడు అని అంటాం, పెద్ద వయసు వృద్ధురాలు ఉంటే అమ్మ అంటాం. ఇది మన సాంప్రదాయం. హిందుత్వం సనాతన ధర్మం యొక్క మూలాలు ఇవే చెప్తాయి. కానీ నువ్వు దాన్ని ఎంత అవకాశంగా వాడుకుంటున్నావు. వీళ్ళకు పుట్టగతులు ఉండయి. ఈ హిందుత్వం అనే పేరు మీద వీళ్ళు ఏదైతే ఐటమ్లు చేస్తున్నారో వాళ్ళకు పుట్టగతులు ఉండయి. ఎందుకంటే మా లాంటి చదువుకున్న వ్యక్తులు మేము చూస్తుంటాము. అది ఒక పక్కకు కడుపు కాల్చుకుంటున్నారు, ఉద్యోగాలు లేక, 3 పూటలు తిండి లేక, పూరి గుడిసెలల్లో వాళ్ళ జీవితం ఉంటుంది. ఇక్కడనే వండుకుంటారు, ఇక్కడనే తింటారు, ఇక్కడనే వాళ్ళ బాత్రూమ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను వాళ్ళను వాడుకొని మీరు అందలం ఎక్కి మీరు లూటీ చేసి వాళ్ళ జీవితంలో చిన్న మార్పు తీసుకురాని మతం ఎందుకు, మానవత్వం కావాలి అని అంటున్నాం. ఓకే, చివరిగా 2028 ఎలక్షన్లలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందా? గోషామిల్లో ఖచ్చితంగా ఎగురుతుంది. పక్కా పక్కా రాసుకో, పక్కా. ఇప్పటికే నేను బస్తీ నిద్ర అని పెట్టిన. ప్రతి బస్తీ నిద్రలో ఒక్కొక్క ఇంటికి తలుపు తట్టి వాళ్ళను వాళ్ళకు కొద్దిగా మొత్తం రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, వాళ్ళకి ఎట్లా చైతన్యపరచాలో నా వంతుగా నేను వాళ్ళకు సేవ చేస్తున్నా. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తున్నా. రాజకీయంగా కొద్దిగా దగ్గర నుంచి రాజకీయాలను చూడమంటున్నా, ఆలోచించమంటున్నా. తద్వారా ఒక మంచి నాయకత్వాన్ని గోషామేలకు తెచ్చుకుందాం. చివరిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ఏం లేదు, ఒకటి, రాష్ట్ర రాజకీయాలు చాలా భ్రష్టు పట్టినాయి. కాంగ్రెస్ పార్టీ ఈ దాడి సంస్కృతిని ఏదైతే తీసుకొస్తుందో దాన్ని ఖండిస్తున్నా. ఇవాళకి నేను ఈ స్టూడియోకి వచ్చే ముందే మొత్తం నెత్తుర్లా తడిచిపోయినరు. మల్లారెడ్డి వర్గం మీద దాడి, అదేవిధంగా మొన్న పల్ల రాజేశ్వర్ వర్గం మీద దాడి, వినయ్ మీద దాడి, మొన్న చూస్తూ మా గోషామైల్ మీద బీఆర్ఎస్ నాయకునిపై బీజేపీ వాళ్ళ దాడి. ఈ దాడి సంస్కృతి మానేసేద్దాం, అభివృద్ధి పదంలో పోటీ పడదాం అన్నది నేను నాయకులకు చెప్తున్నా. గోషామైల్ ప్రజలకు నేను ఒక్క మాటగా నా విన్నపము ఏంటంటే, రాబోయే ఎన్నికల లోపల, అది ఏ ఎన్నికలైనా కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి, సమర్థవంతమైన నాయకత్వాన్ని మనం గుర్తిద్దాం, విద్యావంతమైన నాయకత్వాన్ని గుర్తిద్దాం, మతం కాదు మానవత్వం వైపు నడిచే వాళ్ళని గుర్తిద్దాం. అలాంటి వ్యక్తులకు నాయకత్వాన్ని అందియాలని ప్రజలను నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా యువకులు, యువతులు, విద్యావంతులు రాజకీయాలను దగ్గరగా చూడండి. మన గోషామైలో చాలా చరిత్ర ఉంది. నేను ఇప్పుడే చెప్పిన 4 రాష్ట్ర పార్టీలు మన దగ్గరనే ఉన్నాయి, మన గోషామైలోనే వాళ్ళ కార్యకలాపాలు నడుస్తాయి. అదేవిధంగా ఎగ్జిబిషన్ మన గోషామైలోనే ఉన్నది. దేశంలో ప్రసిద్ధిగాంచిన దుబాయ్ నుంచి కూడా ఎగ్జిబిషన్ చూడడానికి వస్తారు. మన హ్యాబిట్స్లో ప్రెస్ క్లబ్ ముందు మన దగ్గరనే ఉంది. గొప్ప
రాజకీయ నాయకులను తయారు చేసిన నిజాం కళాశాల మన దగ్గరనే ఉంది. హ్యాబిట్స్ అంటే వాణిజ్య ఆ, వాణిజ్య వ్యాపారులకు అదొక మూల స్థానం. అలా చర్చిలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, మసీద్లు ఉన్నాయి. ఇంత ప్రసిద్ధిగాంచిన ఇంకోటి బేగం బజార్, మొత్తం ఇవాళ ఇండియా లెవెల్లో వ్యాపారం జరుగుతుంది బేగం బజార్ నుంచి. అక్కడ ఒక గజం 5 లక్షల రూపాయలు. ఇవాళ మీరు అంటారు కొండాపూర్ కూడా మా ముంగట వేస్టే. మా దగ్గర ఎకరం ఆ లెక్కన చూసుకుంటే 300 కోట్లు 400 కోట్లకు పోతుంది. గజమేమో 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పలుకుతుంది. ఇలాంటి సంపన్నమైన నియోజకవర్గం దీని వెనుకబాటుతనానికి గురైందంటే ఇందులో నాయకత్వ లోపం ఉన్నది. ప్రజలు దీన్ని గుర్తించాలి. ముఖ్యంగా యువకులు, యువతులు, విద్యావంతులు, విలేకరులు, విశ్లేషణకారులు, మేధావులు వీళ్ళందరూ నియోజకవర్గం మీద కొద్దిగా దృష్టి కేంద్రీకరించి దీంట్లో ప్రజలను చైతన్యపరిచి రాబోయే రోజుల్లో మంచి నాయకత్వానికి పట్టం కట్టించే విధంగా మనమందరం ఏకమై ఒక నూతన ఒరవడిని సృష్టించే విధంగా మనం ముందుకు పోవాలని ప్రజలను నేను కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి, ఇది గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.